ఎంతసేపటికి జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన తిప్పలు, జగన్ పెట్టిన కష్టాలు, జగన్ చేసిన ద్రోహము. అమరావతి ఏకైక నినాదంతో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. మనకు రాజధాని లేదు, జగన్ ఉంటే ఈ రాజధాని 3 రాజధానులు అవుతుంది, జగన్ ఉంటే రాజధానికి రూపురేఖలు వచ్చేటట్లేదు అని ఆంధ్ర ప్రజలందరూ కట్టగట్టుకొని అమరావతిని రాజధాని చేయాలని కూటమి ప్రభుత్వానికి ఎక్కడ లేనంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు. నా అంత సమర్థుడు లేడు అని నిత్యం భుజాలు ఎగిరేసుకునే చంద్రబాబు నాయుడు వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా జగన్ పేరు మీదనే ఇంకా పాలన చేస్తున్నారు. సో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీలు ప్రారంభమవుతాయి, సోలార్ కంపెనీలు ప్రారంభమవుతాయి, పరిశ్రమలు కంపెనీలు అవుతాయి, దావోస్కు పోవడాలు వస్తాయి, పరిశ్రమలు రావడాలు వస్తాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అమరావతికి వచ్చేసరికి జగన్ కుట్రలు చేసిండు, ఇంకా అసెంబ్లీలో అండగడతాడు. రాజధానిపై జగన్ కుట్రల్ని అసెంబ్లీలో ఎండగడదాం. అమరావతికి చట్టబద్ధత 28న తీర్మానం, అదే రోజు కేంద్రానికి వీలైతే ఏప్రిల్ 2నే పార్లమెంట్లో బిల్లు. అమరావతి కేవలం రాజధాని కాదు, ప్రజల భావోద్వేగం. మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ చెప్పాడు. ఏం చేస్తున్నాడంటే జగన్ అప్పట్లో విపక్ష నేతగా జగన్ దాన్ని సమర్థించారని వైకాపాలో అధికారంలోకి వచ్చాక మాట మార్చి 3 రాజధానుల పేరుతో నాటకాలకు తెరవేశాడు అని చంద్రబాబు చెప్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు నిన్న తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. రాజధానిపై జగన్ కుట్రల్ని అసెంబ్లీలో ఎండగడదాం. ఇంకెన్ని రోజులు చెప్తారా జగన్ పేరు వీళ్ళకు కూడా? ఒక చంద్రబాబు నాయుడు నా అంత పాలనా దక్షుడు లేడు, నా అంత సంస్కరణవాది లేడు, నా అంత విజనరీ లేడు, నా అంత సమర్థుడు లేడు అని నిత్యం భుజాలు ఎగిరేసుకునే చంద్రబాబు నాయుడు వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా జగన్ పేరు మీదనే ఇంకా పాలన చేస్తున్నాడు. ఎంతసేపటికి జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన తిప్పలు, జగన్ పెట్టిన కష్టాలు, జగన్ చేసిన ద్రోహము. మరి ఇంత సమర్థుడు 2 ఏళ్లలో జగన్ని ఎందుకు మరిపించలేకపోయావు? అమరావతి ఏకైక నినాదంతో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. అవునన్నా కాదన్నా అమరావతి రైతులు మనకు రాజధాని లేదు, జగన్ ఉంటే ఈ రాజధాని 3 రాజధానులు అవుతుంది, జగన్ ఉంటే రాజధానికి రూపురేఖలు వచ్చేటట్లేదు అని ఆంధ్ర ప్రజలందరూ కట్టగట్టుకొని అమరావతిని రాజధాని చేయాలని కూటమి ప్రభుత్వానికి ఎక్కడ లేనంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు. వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది. ఏం చేశారు 2 ఏళ్లలో? అమరావతి ఏకైక ఎజెండాగా ఉంటే, కూటమిలో మీరు ఇంత బలంగా ఉంటే ఈ రోజు వరకు పార్లమెంటులో అమరావతి రాజధాని అని ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నారు అంటే ఇంకా జగన్ని తిట్టుకుంటే ఎంతకాలం బతుకుతారు? మనం చేయాల్సింది చేయకుండా అవునన్నా కాదన్నా మనకు ఒక అద్భుతమైన అదృష్టం వచ్చింది. మన మద్దతు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు, మనని కాదని కూటమి బతికి బట్టగట్టే అవకాశం లేదు. మన దగ్గర నుంచి మంత్రి పదవులు తీసుకుంటారు, మన దగ్గర నుంచి కూటమిలో ఉన్నామని పొద్దున లేస్తే కులుకుతుంటారు. అమరావతి వరకు వచ్చేసరికి జగన్ కుట్రలు చేస్తున్నాడు. ఈ కుట్రలను ఎండగొడదాం. ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇంకా జనాలను? ఎన్ని రోజులు మభ్యపెడతారు? మీ యొక్క అసమర్థతను, మీ యొక్క చేతగాంతనాన్ని ఇంతసేపటికి ప్రతిపక్షాల మీద వేసి, ప్రతిపక్షాలను ఎరగా చూపెట్టి వాళ్ళు కుట్రలు చేస్తున్నారని చెప్పి, వాళ్ళు కుట్రలు చేస్తే మరి అధికారంలోకి రాలేదా? వాళ్ళు కుట్రలు చేస్తే మీరు పాలన చేయట్లేదా? వాళ్ళు కుట్రలు చేస్తున్నాగానే మీరు మీ ఆదాయాలను సంపాదించుకోవట్లేదా? మీకు కావాల్సిన అస్మదీయులను తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలను చేయట్లేదా? మీరు ఈ మద్యం దుకాణాల నుంచి డబ్బులు దొబ్బట్లేదా? పరిశ్రమల పేర్లతోటి కమిషన్లు దండుకోవట్లేదా? మరి వీళ్ళ ఎవ్వరికి అడ్డం రాని జగన్ కుట్రలు, ప్రతిపక్షాల కుట్రలు అమరావతికి ఒక్కదానికే అడ్డం వస్తున్నదా? మరి జగన్ కుట్ర పనితే ఏంది? సోలార్ కంపెనీలు ఆగిపోయినాయా? 100 ఎకరాలు, 1000 ఎకరాల్లో సోలార్ కంపెనీ ఆయన తీసుకొచ్చినాయి కదా, మరి ఎందుకు ఆపలేదు? ఈరోజు జగన్ ఆర్సెల్ఆర్ మిట్టలు ఉక్కు పరిశ్రమ తీసుకొచ్చానని చెప్తున్నాడు. మరి ఆయన కుట్రలు చేస్తే ఇది ఆగిపోవాలి కదా. ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ అయితే ప్రారంభమవుతుంది కదా. సో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీలు ప్రారంభమవుతాయి, సోలార్ కంపెనీలు ప్రారంభమవుతాయి, పరిశ్రమలు కంపెనీలు అవుతాయి, దావోస్కు పోవడాలు వస్తాయి, పరిశ్రమలు రావడాలు వస్తాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అమరావతికి వచ్చేసరికి జగన్ కుట్రలు చేసిండు, ఇంకా అసెంబ్లీలో ఎండగడతాం. సిగ్గు శరం ఉండాలి ఇంకా ఎండగడతాం అనడానికి. అమరావతి అనేది ఏకైక ఎజెండాగా మారి, సింగిల్ పాయింట్ ఫార్ములాగా మారి, మీరు ఇస్తారా చస్తారా, మేము ఇదే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కొనసాగుతున్నది. మీరు ఇవ్వకపోతే మమ్మల్ని తిడతారు. ఆ రోజు ఈ నరేంద్ర మోడీ అమరావతికి ఏం తెచ్చినావు అంటే ఏంది గిత్త మట్టి తెచ్చిండు, ఏం తేలేదని నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టి కదా ఈ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత వాడింది.
ఆగర్భ శత్రువు అయిన ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, ఎన్టీఆర్ యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్తో దోస్తీ కట్టి మళ్ళా కాంగ్రెస్తో తగుదనమ్మా అని నాకు అంత కుదరట్లేదు, మళ్ళీ వీడైతేనే బాగుంటుంది, మళ్ళీ వీనితో దోస్తీ కట్టి ఈరోజు అమరావతికి జరగడానికి జగన్ అడ్డుపడుతున్నాడని సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా అమరావతి ప్రజలను, అమరావతి రైతులను, అమరావతి రాజధాని అత్యంత వేగంగా రావాలని కోరుకుంటున్న ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటుంది ఎవడు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం. ప్రజల భావోద్వేగాలతో రాజధాని కాదు, అది అందరికీ తెలుసు. ప్రజలకు అంత భావోద్వేగం ఉన్నది కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టారు. రెండేళ్ళు అవుతుంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ చేస్తారు, విదేశీ పర్యటనలు చేస్తారు, అధికారాన్ని పంచుకుంటారు, పాలన మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. కానీ అమరావతి వరకు వచ్చేసరికి జగన్ పేరు చెప్పుకొని వాడతారా? ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే దరిద్రము, ఇంతకంటే నీచము ఇంకోటి ఏమైనా ఉన్నదా ఆంధ్ర ప్రజల పాలిట? సో ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంకా మోసం, ఎప్పటికీ అబద్ధాలు మోసాన్ని నమ్ముకొని పాలన చేద్దామంటే ఇంకెంతకాలం? అమరావతిపై చట్టబద్ధతపై తీర్మానం, క్వారీ లీజులో వడ్డీలకు 15%, పోలవరం పూర్తి కాకపాయే, అమరావతి పూర్తి కాకపాయే, మేము వస్తే ఇట్లా చేస్తామంటే రోజుకు 500 కోట్ల అప్పులు చేయడంలో తప్ప మనం సాధించింది ఏందయ్యా అంటే సున్నా, ఏం లేదు. నిత్యం ప్రచారం, నిత్య పెళ్లి కొడుకు లెక్క నిత్యం ఒక పథకంతో ప్రచారం చేసుకోవాలి, పత్రికలలో మొదటి పేజీలలో నిలవాలి, జనాలను నిండా మోసం చేయాలి, అనుకున్నది ఏది చేయకుండానే అన్నిటికీ అవతలోడే అడ్డుపడుతుండని చెప్పుకొని తప్పించుకోవాలి. సమర్థుడికి ఒక సామెత ఉంటుంది, అసమర్థుడికి కారణాలు ఉంటాయట, సమర్థుడికి దారులు ఉంటాయట. సో అసమర్థుడు ఏం చెప్తుంటాడంటే పొద్దున లేస్తే ఇగో వాడు కారణము, వీడు కారణము, అది బాగాలేదు, ఇది బాగాలేదని చెప్తుంటాడు. సమర్థుడు ఏం చేస్తాడంటే దారులను వెతుక్కుంటాడు. సో ఈయన ఈరోజు జగన్ గురించి ఇంకా అమరావతి కాకపోవడానికి జగన్ కారణం అంటే ఈయన అసమర్థుడు అనాలా, సమర్థుడు అనాలా? ఇక జనము, అమరావతి రైతులు, ఆంధ్ర ప్రజలు నిర్ణయించాలి.